పెద్ది మూవీ రిలీజ్ కి ఇంకా మాక్సిమం 2 days ఉంది. మరి పెద్ది మూవీ డే 1 ఎంత రావచ్చు? 100 కోట్లు క్రాస్ అవుతుంది అంటారా డే 1? లేదా ఈ వీడియోలో మొత్తం డీటెయిల్ గా మీకు పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. డే 1 100 కోట్లు వస్తాయో రావో అనేది. మ్యాటర్ లోకి వెళ్దాం. ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్న టైం కి అడ్వాన్స్ బుకింగ్ ఆల్రెడీ 22 కోట్లు అయితే పెద్ది మూవీ దాటేసింది. మీరు మైండ్ లో పెట్టుకోవాలి. 22 కోట్లు ఆల్రెడీ పెద్ది మూవీకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు డే 1 ఎంత రావచ్చు? యూజువల్ గా డే 1 అనేది ఇప్పటివరకు మన స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు అండ్ మా ప్రభాస్ గారు ముగ్గురు కూడా డే 1 సింగిల్ మూవీ సోలో మూవీతో 100 కోట్ల గ్రాస్ అయితే కొట్టారు. ఒక రామ్ చరణ్ గారు ఇంకా పాన్ ఇండియా రేంజ్ వచ్చినా కూడా 100 కోట్ల గ్రాస్ అయితే కొట్టలేదు డే 1. ఇప్పుడు పెద్ద మూవీ డెఫినెట్ గా కొడతాడని చెప్పి అందరు కూడా ఆశిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ 80 కోట్లు వచ్చినప్పటికి కూడా దానికి 186 కోట్లు వచ్చినాయని చెప్పి ఫేక్ కలెక్షన్స్ అయితే వేసుకున్నారు. సో అలాంటి మిస్టేక్ చేయకుండా ఈసారి ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్స్ వేసుకుంటారని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి నెంబర్ కూడా ఎగ్జాక్ట్ గా అంతే రావచ్చు. డీటెయిల్ లోకి అయితే వెళ్దాం. ఏకంగా పెద్ద మూవీ నైజాం ఏరియాలో చూసుకుంటే ఇంకా టికెట్స్ అయితే ఓపెన్ అయితే చేయలేదు. ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్న టైంకి ఓపెన్ చేసినా కూడా ఐక్స్ గాని లేకపోతే మనం అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ అయితే ఉండవు. ఐక్స్ ఉన్నా కూడా పెద్ద కలెక్షన్స్ అయితే ఉండవు. ఎందుకంటే నైజాం అనేది ఐపుడ్ మార్కెట్. పెద్ద మూవీకి స్టార్టింగ్ లో ఐప్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఐప్ అంతా తగ్గింది. ఎట్లయితే ఇప్పుడు అమెరికాలో బుకింగ్స్ అనేవి సరిగ్గా జరగట్లేవు, తెలంగాణ కూడా అలానే ఉంటుంది. సో నేను మాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తుంది తెలంగాణలో ఒక 18 కోట్ల గ్రాస్ అనేది కలెక్ట్ అయితే చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నా. ఒక 18 నుంచి 20 కోట్ల గ్రాస్ అనేది మైండ్ లో పెట్టుకొని, షేర్ కాదు గ్రాస్. సో ఇక్కడ నుంచి 18 నుంచి 20 కోట్ల గ్రాస్ అనేది చెప్పానా నైజాం నుంచి, తెలంగాణ నుంచి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ అనేది కొంచెం ఎక్కువగా రామ్ చరణ్ గారి కాస్ట్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఏరియా కాబట్టి వాళ్ళు ఎక్కువగా మూవీ చూస్తారు డే 1. ఎక్కువగా ఉత్తరాంధ్ర అండ్ అలాగే ఈస్ట్ వెస్ట్ ఈ ఏరియాలో బాగా మూవీస్ అయితే చూస్తారు. ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ఏరియా నుంచి ఒక రాయలసీమను పక్కన పెట్టేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపు ఒక 25 కోట్లు రావచ్చు. ఒక 25 కోట్లు ఇక్కడ 20 కోట్లు, ఇక్కడ 25 కోట్లు, దాదాపు 45 కోట్ల గ్రాస్. ఈ రాయలసీమ నుంచి నేను ఒక 10 కోట్ల గ్రాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 10 కోట్ల షేర్ కాదు గ్రాస్. సో ఇక్కడ నుంచి ఒక 55 కోట్లు మొత్తం ఏపీ అండ్ తెలంగాణలో 55 కోట్ల గ్రాస్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్ గా వచ్చే నెంబర్స్ ఇవి. అటు ఇటుగా కొంచెం 5 కోట్లు ఎక్కువ రావచ్చు, 5 కోట్లు తక్కువ రావచ్చు. మైండ్ లో పెట్టుకో. సో 55 కోట్ల గ్రాస్ అనేది ఏపీ అండ్ తెలంగాణ నుంచి అయితే వస్తుంది అనుకుంటా. కర్ణాటక నుంచి బుకింగ్స్ అక్కడ ఓపెన్ చేసినప్పుడు కూడా అంత ప్రభావం అయితే చూపించట్లేవు. సో శివరాజ్ కుమార్ గారు ఉన్నప్పటికి కూడా అతను ఒక మామూలు రోలే చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఫ్యాన్స్ కూడా ఎగ్జాక్ట్ అయితే అవ్వట్లేదు. సో మరి పెద్ద మూవీకి కర్ణాటకలో వచ్చేసి ఒక 5 నుంచి 6 కోట్ల గ్రాస్ అయితే రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. అటు ఇటుగా ఒక 8 కోట్ల గ్రాస్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. 8 కోట్ల గ్రాస్ ఓన్లీ కర్ణాటక నుంచి. తమిళనాడు నుంచి ఒక 2 కోట్ల గ్రాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మొత్తం 10 కోట్లు. కేరళ నుంచి నేను అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, 0 అని చెప్తాను నేను. అక్కడ నుంచి అంత కలెక్షన్స్ రావు. ఆశలు పెట్టుకున్నా నిరాశ అయితే తప్ప ఏముండదు. ఓవరాల్ గా ఒక 1 crore తీసుకుందాం. ఈ సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మలయాళం, కర్ణాటక అండ్ తమిళనాడు 3 స్టేట్ నుంచి ఒక 11 కోట్ల గ్రాస్ వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఈ తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి 55 కోట్లు, అక్కడ నుంచి ఒక 11 కోట్లు. మొత్తం సౌత్ లో వచ్చేసి 65-66 కోట్లు వస్తాయి. 66 కోట్లు మన సౌత్ స్టేట్ నుంచి అయితే వస్తాయి. నార్త్ ఇండియా నుంచి ఒక 10 crores, ఒక 10 to 15 crores గ్రాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంత రీచ్ అవుతుందో లేదు తెలియదు కానీ ఒక 12 crores గ్రాస్ అయితే డెఫినెట్ గా వస్తుంది. 12 crores గ్రాస్ అయితే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. మరి 10 crores లోపల ఉంటే నేను ఏం చెప్పలేను. 10 crores గ్రాస్ వస్తుంది అనుకుందాం. ఎక్కువ చెప్తున్నాను. 10 crores గ్రాస్ 67 కోట్లు, 66 కోట్లు, ఇది 10 కోట్లు, మొత్తం 76 కోట్లు. ఇంకా 100 కోట్లు రీచ్ అవ్వాలంటే ఎంత రావాలి? 24 కోట్లు. ఇంక మాక్సిమం ఎక్కడ నుంచి రావాలి? ఓవర్సీస్ నుంచి రావాలి. ఆల్రెడీ నార్త్ అమెరికాలో ఈ బుకింగ్స్ చూసినాం కదా. చూసుకుంటే దాదాపు $900 వరకు వెళ్ళాయి నార్త్ అమెరికాలో డే 1. అలాగే $900 వరకు అయితే వెళ్ళాయి. సో అంటే $900 అంటే దాదాపు ఒక 8 కోట్లు అని అర్థం. సో ఆల్రెడీ 8 కోట్లు అక్కడ నుంచి కలెక్ట్ అయితే చేసేసింది. సో మాక్సిమం ఇంకొక 24 కోట్లు, ఇంకొక 16 కోట్ల గ్రాస్ అనేది కలెక్ట్ అయితే చేయాలి ప్రీమియర్స్ అలాగే డే 1. సో 24 కోట్లు ఓవర్సీస్ నుండి వస్తే ఈ మూవీకి 100 కోట్ల క్రాస్ అవుతుంది. నేను ఓవర్సీస్ నుంచి దాదాపు ఒక 20 నుంచి 18 కోట్లు అయితే వేసుకున్నాను. 20 నుంచి 18 కోట్లు. సో 20 నుంచి 18 కోట్లు వేసుకున్నా కూడా ఇది 76 కోట్లు, దాదాపు ఒక 94 నుంచి 100 కోట్ల మధ్య గ్రాస్ అయితే ఉంటుంది. 100 కోట్లకు టచ్ అవుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా డే 1 గ్రాస్. ఎందుకంటే ఓవర్సీస్ నుంచి పెద్ద నెంబర్స్ కనిపించట్లేవు కాబట్టి ఓవర్సీస్ నుంచి 25 కోట్లు దాటే ప్రసక్తే లేదు. సో అందుకే ఒక 18 నుంచి 20 కోట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నా. ఓవరాల్ గా 95 కోట్ల నుంచి 100 కోట్ల మధ్య అయితే రావచ్చు. సో వేరే డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. బట్ 95 కోట్ల నుంచి 100 కోట్ల మధ్య డే 1 అయితే వస్తుందని చెప్పి నమ్ముతున్నాను నేను. సో మీ నెంబర్స్ ఎలా ఉన్నాయి? మీరు ఎంత వస్తాయి అనుకుంటున్నారు? కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఎందుకంటే మీ నెంబర్స్ కూడా కింద కామెంట్ చేస్తే నేను నా ఒపీనియన్ తప్పు రాంగో నాకు అర్థమవుతుంది కదా. మరి జనాలు బయట ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారం నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను.
మరి నా ఎక్స్పెక్టేషన్ దాటి వేరే విధంగా ఉన్నాయి అనుకుంటున్నారా? మీరు కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇది ఓవరాల్ గా 95 నుంచి 100 కోట్ల మధ్య అయితే వస్తుందని చెప్పుకుంటున్నా. ఈ మూవీతోనే 100 కోట్లు క్రాస్ అవ్వాలి. అది ఏదైతే టాక్ అనేది వస్తే 100 కోట్లు దాటుతుంది అని చెప్పి అనుకుంటున్నా. టాక్ రాకపోతే 95 కోట్లనే ఉంటది అని చెప్పి అనుకుంటున్నాను. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.